మనకి నాలుగో విషయం ఏంటి? ఫుడ్ సేఫ్టీ ఫర్ హ్యూమన్ బీయింగ్, ప్రొటెక్షన్ ఫర్ ది హెల్త్. ఈ స్కీమ్లో భాగంగా విలేజ్లో చిన్న విలేజ్కి 2.5 ఎకరాలు, మీడియం విలేజ్కి 5 ఎకరాలు, బిగ్ విలేజ్కి 10 ఎకరాలు. ఇది ఎకో సిస్టంలో ఎన్జిఓ రెగ్యులర్గా ఆదాయం వస్తుంది, విలేజ్ ఇన్ఛార్జ్ రెగ్యులర్గా ఆదాయం వస్తుంది, ఎవ్రీ సంస్థ ద్వారా ఎవ్రీ మెంబర్షిప్ కూడా ఆదాయం రెగ్యులర్గా వస్తుంది. ఎకో సిస్టంలో పెట్టాం. ఎందుకు ఎకో సిస్టంలో పెట్టామంటే ఫ్రూట్ గార్డెన్ 15-20 సంవత్సరాల వరకు పండ్ల మొక్కల చెట్లు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు అవి క్రాప్ ఇస్తాయి. క్రాప్ ఎప్పుడు వస్తుంది? ఇవాళ మనము పాస్ట్ జనరేషన్లో ఉన్నాం. ఇవాళ వేస్తే 5 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి రాదు. హైబ్రిడ్ ఆల్రెడీ 1-2 సంవత్సరాలు దాటిపోయిన హైబ్రిడ్ పండ్ల మొక్కల్ని మనం విలేజ్లో నాటడం వల్ల ఈ సీజన్లో నాటితే నెక్స్ట్ సీజన్కి మనకి ఆదాయం వస్తుంది. ఓకేనా? ఈ పని చేసేది ఎవ్రీ సంస్థలో ఉన్న బిజినెస్ మ్యాన్లు, ఎంఎస్ఎంఈలు, విలేజ్లో ఎంపవర్మెంట్ కావాలనుకున్న వాళ్ళతో సహకారంతో ఈ గార్డెన్ నిర్మించబడుతుంది. దానికి కావాల్సిన పెట్టుబడి కానీ అది సిఎస్ఆర్లో వస్తుందా, ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారా అన్నది మా డిజైన్. ఈ పొలం ఎలా తీసుకుంటాం అని నేను ప్రశ్న అడిగాను. ఇది రైతు నుంచి లీజుకి ఎలా తీసుకుంటాం, లేకపోతే ప్రభుత్వాల నుంచి అయినా లీజుగా తీసుకుంటాం. సార్, ప్రభుత్వం ఇస్తుందా? ఇస్తుంది. దేనిలో భాగంగా ఇస్తుందంటే ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమం ఇది. మన ఇంటికి సంబంధించింది కాదు కదా సార్, మన ఇంటికి సంబంధించిందైతే ఇవ్వరు. ఇది ఆ ఊరు మొత్తానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సర్పంచ్ కానీ కలెక్టర్ కానీ నిర్ణయం తీసుకుని ఇది అలాట్ చేస్తుంది. ఇది అలాట్ చేయడానికి ప్రభుత్వము ఇప్పుడు చెట్లు నాటుతుందా సార్? ఫారెస్ట్ డెవలప్ చేస్తాం. ఎందుకు? కార్బన్ క్రెడిట్స్, పొల్యూషన్ కంట్రోల్ భాగంలో మనకి ఆ స్థలాన్ని అందిస్తుంది. దీంట్లో ఆదాయం మనకి 2 రకాలు. ఫ్రూట్ గార్డెన్ మీద వస్తుంది, కార్బన్ క్రెడిట్స్ మీద వస్తుంది. మీకు ఇందాకే చెప్పాను, ఈ సంస్థలు రికగ్నైజ్డ్ బై ది ఇంటర్నేషనల్ కంపెనీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. మన దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎవరైతే వాళ్ళ రికార్డ్స్లో కార్బన్ క్రెడిట్స్ తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా చెట్లను నాటాలి, చెట్లని పెంచాలి.